అమ్మా, నీకు నమస్కారం పెడుతున్నాను, నీ చూపులకి నమస్కారం పెడుతున్నాం. అరుణాం కరుణాం తరంగితాక్షీం. అమ్మా, నీ కరుణని మాకు ప్రసాదించవలసింది, మా మీద కూడా కురిపించవలసింది. నేను ఏదో ఒక ఖాళీలో, ఒక మూలో, ఒక రూమ్లో ఎక్కడో ఉన్నా, లేదా ఒక గుళ్ళో ఏ మూలో ఎక్కడో ఏదో చెప్తున్నా, లేదా ఏదో ఒక రూమ్లో ఎక్కడో హాస్పిటల్ ఏదో పనిచేస్తున్నా, కానీ నీ కరుణ ఎప్పుడు నా మీద ప్రసరిస్తూ ఉండే. ఎందుకు నువ్వు నీ కనుదో ఎప్పుడు విహరిస్తూనే ఉంటుంది, ఇటు చివరి నుంచి అటు చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి. అంటే విశ్వం అంతా ఎప్పుడు ఆవిడ గమనిస్తూ ఉంటుందన్నమాట. విశ్వచక్షు, విశ్వసాక్షిని, విశ్వనేత్రి, విశాలాక్షి, కామాక్షి. కాబట్టి ఆ అమ్మకి ఒకసారి మనం నమస్కారం పెట్టుకుందాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. మన్మధుడిని దగ్ధం చేసినాడు పరమేశ్వరుడు. కామానికి వశుడు కాదు, కానీ అమ్మవారి ముఖం చూడంగానే ఆయన కోపతాపాలన్నీ శమింపబడతాయి. శివుడికే అంత శాంతం వచ్చేసింది అమ్మవారి ముఖం చూస్తే అంటే, మరి మనకెంత శాంతం రావాలండి? తల్లి కదా ఆవిడ చూడంగానే మనం అన్ని తాపాలు అన్నీ కూడా మర్చిపోయి ఆవిడ పాదాలను ఒక్కసారి మనం నమస్కరించుకుందాం అన్నమాట. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వం ధన్య కతిచన చిదానందలహరీ. ఆ అమ్మకి మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుందాం. సుధా సింధువులో తేలాడుతున్నటువంటి అమ్మ ఆవిడ. శివుని ఒడి భాగంలో ఎప్పుడు నిత్యం ఆసీనురాలైనటువంటిది అమ్మ. అటువంటి తల్లికి, కామాక్షికి, ఆ విశాలాక్షికి వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మి పరివహ చలన్మీనాభలోచన. అటువంటి అమ్మకు ఒక్కసారి నమస్కారం పెట్టుకుందామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.